17 నవంబర్ 1928 భారతదేశం. బ్రిటిష్ వాళ్ళు చేసిన లాఠీ చార్జ్ లో లాలా లజపతి రాయ్ గారు చనిపోయారు. లాలా లజపతి గారి మరణానికి ప్రతీకారం తీర్చుకుందాం. బంగారం ప్రమాదం. దాని కొరకు బ్రిటిష్ వాళ్ళు ఎంత మంది నైనా చంపుతారు, జాగ్రత్త. బంగారం ఎక్కడ ఉందో చెప్పి బహుమతి తీసుకోండి, లేదంటే మీరు అందరూ చేస్తారు. Hut secured! Move in! Check the flanks! Perimeter clear! బ్రిటిష్ వారి అంతు చూస్తాం, నువ్వు జాగ్రత్త. నీకు ఆ బంగారం డోరాకాడు. ఆ బంగారం ఎంత ప్రయత్నించినా ఎవరికీ దొరకలేదు. వీడు ఎవడు రోడిలా ఉన్నాడు, నా వెనుకే వస్తున్నాడు. రాత్రి వేళ ఎక్కడికి పోతావు? నాతో రా. నీలాంటి అందమైన అమ్మాయిని నేను ఇక్కడ ఎప్పుడు చూడలేదు. ఇక్కడ ఏమీ చేస్తున్నావు? ఒక అమ్మాయి 2 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది. ఇక్కడ దెయ్యాలు ఉన్నాయి అంటారు. ఒక అమ్మాయి రంగాన్ని మీద పైకి తీసుకొని వెళ్ళండి. వాదిని మనం రక్షించాలి. ప్లీజ్ నా కళ్ళు నాకు ఇచ్చేయండి. కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి వీడు చచ్చిన విషయం చెబుతాను. కంట్రోల్ రూమ్ C7 టాకింగ్. ఇక్కడ హవా మహల్లో ఒక రౌడీ చనిపోయాడు. నా పేరు దుర్గా. నువ్వు దొంగతనాలు మాని బిజినెస్ చేసుకో. నేను నీకు సహాయం చేస్తాను. చనిపోయిన నాన్న నాకు ఈ నీతిని చూస్తే గుర్తుకు వస్తున్నాడు. నీలో మా ఫ్యామిలీ పిక్నిక్ స్పాట్. నాకు నువ్వంటే ఇష్టం. నీ కోసం ప్రాణాలు అయినా ఇస్తాను. హెల్ప్. దుర్గా, ఎదుటివారి గురించే గాని నీ గురించి ఆలోచించుకోవా? నీకు ఏమైనా అయితే ఐ యామ్ సారీ. మీరు రౌడీ అనుకొని కర్రతో కొట్టెను. గ్రీన్ సారీ రాణి ఇష్టం లేని పెళ్లి నుండి పారిపోయింది. ఈమెను ఓవెన్స్ హాస్టల్లో ఉంచుదాము. విమెన్స్ హాస్టల్ వార్డెన్ న్యూ మేనం అరెస్ట్ చేశాము. విమెన్స్ హాస్టల్ కి పంపించడం కంటే రోడ్ మీద వదిలేయడం నయం.
నీకు ట్రైన్ టికెట్ నేను తెస్తాను. ఇక్కడ ఆపండి. రైల్వే స్టేషన్ ఇంకా 3 కిలోమీటర్స్ దూరం ఉంది. చనిపోయే అమ్మాయికి రైల్వే స్టేషన్ వరకు ఎందుకు? పెట్రోల్ దండగా. ఇంటికి వెళ్తే మా నాన్న నన్ను చంపుతాడు. మీ అమ్మాయి ఏదో బాధలో ఉంది. నదిలోనికి దుకేసింది. అతి కష్టం మీద రక్షించాము. మీరు మర్యాద కలిగిన వారు జాగ్రత్త. సార్, హవా మహల్లో హత్యలు ఎందుకు జరుగుతున్నాయో నాకు తెలుసు. నువ్వు భోజనం చేసి నాకు కనిపించు. సార్, భోజనం చేసిన బిచాగాడిని ఒక కారు గుద్దేసింది. వాడు చనిపోయాడు. నా పేరు సుబ్బు. నేను రిటైర్డ్ ఎంప్లాయీని. ఆ రెడ్ సారీ లేడీ ఎవరు? ఆవిడ మధురి. ముసలోదికి కళ్ళు సరిగా కనపడటం లేదు. గ్రీన్ కలర్ ని రెడ్ కలర్ అంటున్నాడు. ముసలోదికి మైండ్ కూడా సరిగా పని చేయడం లేదు. ఎవరు లేని ఉయ్యాలాట మాట్లాడుకుంటున్నాడు. గుడ్ నైట్ మధురి గారు. ఎవరో తల్లి తానా పిల్లలను తనకి ఇవ్వమని ఏడుస్తుంది. హవా మహల్లో హత్యలు జరుగుతున్నాయి. సార్, జాగ్రత్త. ఇడియట్, నువ్వు నాకు చెప్పేవాదివా? కంట్రోల్ రూమ్ C9 టాకింగ్. మంత్రి గారు హవా మహల్లో చనిపోయారు. మీరు ఇక్కడ ఏమీ చేస్తున్నారు? మీరు వర్మ గారి మనుషులు కదా? వర్మ గారు, మీరు మంత్రి దయానిధి గారు ఫ్రెండ్స్. హవా మహల్ మీది. ఇక్కడ ఏమీ జరుగుతుందో నాకు చెప్పండి. దెయ్యాలు అంతా నీ భ్రమ. మీ ఇంటి నుండి గావు కేక వినపడింది. ఏమైంది? అడావరిని అర్ధరాత్రి తలుపు కొట్టి లేపుతావా? పోలీస్ కంప్లైంట్ పెడతాను. జాగ్రత్త. తిని పాదుకో. నీ కోసం పెళ్లి కొడుకు బంధువులు వెతుకుతున్నారు. త్వరగా డాక్కో. Stay down! I'm getting you out of here! ఇప్పటి వరకు 6 సార్లు సస్పెండ్ అయ్యాను. అమ్మాయి నుండి రక్షించు తల్లి. అందమైన అమ్మాయి పెళ్ళంగా రావాలని అమ్మని అడగక అమ్మవారిని అడుగుతావా? ఉడ్డు. పెళ్లి నుండి ఈసారి పారిపోతే నేనే నిన్ను నదిలోనికి తోసేస్తా. మళ్ళీ నీ అమ్మాయి నదిలోనికి దుకింది. హత్యలు డబ్బు కోసం జరగడం లేదు. వర్మ, దయానిధిపై ఎవరో పగబట్టారు. నా పేరు దయానిధి. బ్రిటిష్ వారి నుండి దుచ్చుకున్న ఆ బంగారు నిధి నాకు కావాలి. అర్ధరాత్రి మీరు ఏమీ చేస్తున్నారు? మీరు పోలీస్ జీప్ ఎక్కండి. ఇన్స్పెక్టర్ గారు,
దయానిధి కొడుకు విక్కీ నేను బిజినెస్ పెట్టాము. విక్కీ శ్వేత అనే అమ్మాయిని ప్రేమించాడు. కానీ దయానిధి శ్వేతాను హవా మెహల్లో చంపాడు. దానితో విక్కీ డ్రగ్స్ కు బానిస్ అయ్యాడు. వాదిని బాగు చేయడానికి రోజు నర్స్ వస్తుంది. ఆమెకు తోడుగా నా మనుషులు వస్తారు. నేను ఎవ్వరికీ అపకారం చేయలేదు. దయానిధి బ్రిటిష్ వారి బంగారం కోసం వెతికాడు. అతను ఒక మురికివాడను ఖాళీ చేయించాడు. 7 కుటుంబాలు దయానిధిని వ్యతిరేకించాయి. బంగారం కోసం దయానిధి ఆ 7 కుటుంబాలను చంపేశాడు. మురికివాడ ప్రజలకు సహాయం చేసిన మా నాన్న కూడా చంపబడ్డాడు. I've got you! Hold on! The current is strong! Kick with me! To the boat! Almost there. సాక్షులు లేకుండా ఉండేందుకు దయానిధి ఒక మహిళను, ఆమె 2 చిన్న కూతుళ్లను కూడా చంపాడు. నీటి కింద ఉన్న గణేశ విగ్రహం ఒకటి బయటకు రావడంతో, నేను నీటిలో మునిగిపోకుండా నన్ను నేను కాపాడుకున్నాను. నేను దయానిధిపై ప్రతీకారం తీర్చుకుంటాను. సార్, నా పేరు దుర్గా, నన్ను రాడీలు. దుర్గా, నా జాకెట్ తీసుకో. దుర్గా, దయానిధి మనుషులను చంపి, దయానిధి మనుషులు నిన్ను ఏదో చేసినట్లు యాక్షన్ చేసేవా? నిన్ను నీ డాడీ దగ్గరకు తీసుకొని వెళ్తున్నాను. అమ్మాయికి స్విమ్మింగ్ నేర్పండి, లేదా నాకు ఇచ్చి పెళ్లి చేయండి. మీ అమ్మాయి ఎన్నిసార్లు నదిలోనికి దూకాలి? దయానిధి, నిన్ను నీ వాళ్ళను ఈ దుర్గా వదలడు. సార్, దుర్గా లాయర్లో పడి చనిపోయింది. ఏవండి, దెయ్యం తానా పిల్లలను అడుగుతుంది. సుబ్బు గారు, నేను ఎన్నడూ దెయ్యాలను చూడలేదు. దయ్యాలు నాకే కనిపిస్తున్నాయా? దుర్గా, ఈ రోజు నేను గుర్తుకు వచ్చేనా? పోలీస్ వస్తున్నారు, నువ్వు జాగ్రత్త. ¿Cómo parura? నా కూతురు విక్కీని ప్రేమించింది, కానీ విక్కీ శ్వేతను ప్రేమించాడు. అందుకే నా కూతురికి పిచ్చి పట్టింది. నా కూతురి పిచ్చి గురించి ఎవరికైనా తెలిస్తే ఆమెకు పెళ్లి జరగనివ్వరు. ఆమె అర్ధరాత్రి దెయ్యంలా తిరుగుతోంది. ఇప్పుడు నీ కూతురిని ఎవరు పెళ్లి చేసుకోరో చూద్దాము. దయానిధి తన నేరాలు ఒప్పుకుంటే ఈ హత్యలు అగుతాయి. దుర్గా, నువ్వు నన్ను చంపుతావా? నాకు డబ్బే ముఖ్యం. అన్నయ్య, నీటిలో మునిగిపోతున్న నన్ను దుర్గా రక్షించింది. నువ్వు దుర్గాను రక్షించు.
దుర్గా నువ్వు అమ్మేసినందుకు నీకు ఏ శిక్ష? Don't move a muscle, young lady. Leave her alone! Hand over the money, old man. దయానిధి గారు, నేను పోలీస్ ఇన్స్పెక్టర్. మీరు వెతుకుతున్న బంగారం దుర్గాకు ఎక్కడ ఉందో తెలుసు. ఆమెను చంపకండి. నాటో రోజు ఉండే మాధురి అసలిన్ దేయమా? దుర్గా, ఇక్కడి నుండి త్వరగా ఎక్కడికైనా వెళ్ళిపో. ఈ బంగారాన్ని గవర్నమెంట్ కు అప్పా చెబుతాను.